Hi guys, welcome to our channel swiths. ఈరోజు రెసిపీ క్రిస్పీ కార్న్ చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. ఇవి బాయిల్ చేసుకొని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. నార్మల్ కార్న్తో ఈ రెసిపీ అంత బాగోదు, స్వీట్ కార్న్ అయితేనే బాగుంటుంది. ఈ కార్న్స్లో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. కాస్త సాల్ట్ అండ్ కాస్త కారం అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. నేను కార్న్ బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాను, అందుకే చూసుకొని కొంచెం సాల్టే వేసాను. ఇక్కడ మీ టేస్ట్ తగినట్లు మీరు సాల్ట్ వేసుకోండి. ఇలా కార్న్కి మొత్తం పిండి అంటుకోవాలి, వాటర్ ఏం వేయొద్దు అసలు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కార్న్స్ కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పైకి రావాలి వేసిన వెంటనే. స్టవ్ ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి. వేసిన వెంటనే కదపకూడదు. ఒక 30 సెకండ్స్ అయ్యాక ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కోసారి కార్న్ ఫ్రై చేసేటప్పుడు బర్స్ట్ అవుతాయి, ఆయిల్ చేయిపై పడుతుంది. అప్పుడు ఇలా ఒక లిడ్తో ప్రొటెక్ట్ చేసుకోండి. కార్న్ వేడిగా ఉన్నప్పుడు మీరు ఈ కార్న్ఫ్లోర్ కలపకూడదు. కార్న్ బాయిల్ అయ్యాక ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ వదిలేయండి. అలా అయితే కార్న్స్ బర్స్ట్ అవ్వవు. కార్న్ ఫ్రై చేసుకున్నాక ఇలా ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ పెట్టి అందులో వేసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ దగ్గర కానీ ఇలా స్టీల్ స్ట్రెయినర్ ఉంటే కార్న్ తీసి ఈ స్ట్రెయినర్లో వేసి ఆయిల్ మొత్తం డ్రైన్ అయ్యాక టిష్యూపై వేసుకోండి. ఈ ఆయిల్లో పిండి ఉంటుంది కదా, అది మీరు స్ట్రెయిన్ చేసుకోండి ఆయిల్ని. ఈ ఆయిల్ మీరు వేరే కర్రీస్కి వాడుకోవచ్చు. కార్న్స్ అన్నీ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పిండి ఉంటే అది వదిలేయండి. చాలా తొందరగా అయిపోతుంది ఇది. ఇప్పుడు బౌల్లో తీసుకొని కాస్త చాట్ మసాలా లేదంటే హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా తరిగిన ఆనియన్స్ అండ్ కాస్త కొత్తిమీర వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. వింటర్స్ అండ్ రైనీ సీజన్లో ది బెస్ట్ రెసిపీ అండి. నచ్చితే కనుక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్.